రిక్రూట్మెంట్ సంబంధించి గవర్నమెంట్ అయితే గవర్నమెంట్ ఆర్డర్ రిలీజ్ చేసింది కదా, దాని గురించి ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో కంప్లీట్ వీడియోలో తెలుసుకుందాం. ఈ అకాడమిక్ స్కోర్ను ఎలా క్యాలిక్యులేట్ చేయడంతో పాటు ఈ పీపీటీలో ఒక 3 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. అందులో ఒక క్యాండిడేట్కి పిహెచ్డి ఉండదు, ఒక క్యాండిడేట్కి పిహెచ్డి ఉంటుంది, మూడో క్యాండిడేట్కి పిహెచ్డి విత్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది. అలా ఉంటే ఈ ఎగ్జామ్ పైన వాళ్ళకి ఎంత ప్లస్ అవుతుంది, ఎంత ఎఫెక్ట్ ఉంటుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ఈ రూల్స్లో ఇచ్చిన దాని ప్రకారం యూజీసీ అపెండిక్స్ 2 టేబుల్ 3B ప్రకారం క్యాలిక్యులేట్ చేస్తారంట. అయితే టేబుల్ 3B అనేది కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ క్రైటీరియా అకాడమిక్ స్కోర్ గురించి, అదే టేబుల్ 3A అనేది యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ అకాడమిక్ స్కోర్ క్రైటీరియా అనమాట. ఇప్పుడు మనకు 3A అవసరం లేదు. 3Bలో ఎలా ఉంటుంది అంటే వాళ్ళు అందులోకి వెళ్తే 3B అనేది ఇలా ఉంటుంది. దాన్ని సింప్లిఫైడ్గా చేసి నేను ఇంకొక టేబుల్ అదే టేబుల్ తయారు చేశాను విత్ కలర్ మార్క్స్. ఇందులో బ్లూ కలర్, ఎల్లో కలర్, పింక్ కలర్ యూజ్ చేశాను. ఈ బ్లూ కలర్ అంటే ఏంటంటే ఇవి మొత్తం కలిపి 25 మార్క్స్. సపోజ్ ఒక పర్సన్కి ఎంఫిల్ ఉంది, పిహెచ్డి ఉంది. ఇక్కడ ఎంఫిల్కు 7, పిహెచ్డికి 25, 32 మార్క్స్ అతనికి రావు. హైయెస్ట్ మార్క్స్ ఈ 2 కేటగిరీలో కలిపి 25 ఉంటాయి. అలాగే చాలామందికి నెట్ ఉంటుంది, సెట్ ఉంటుంది. 8+5 13 కాదు, 8+5 ఇక్కడ 10 అవుతుంది. ఎందుకంటే మ్యాక్సిమం కట్ ఆఫ్ 10 ఉంటుంది. ఒకవేళ వాళ్ళకు నెట్ విత్ జేఆర్ఎఫ్ ఉంటే డైరెక్ట్ 10 మార్క్స్ వస్తాయి. వాళ్ళు నెట్ క్వాలిఫై అయినా కాకపోయినా, సెట్ క్వాలిఫై అయినా కాకపోయినా 10 మార్క్సే ఉంటాయి. తర్వాత రీసెర్చ్ పబ్లికేషన్స్కి 6 మార్క్స్. మీరు 100 ఆర్టికల్ పబ్లిష్ చేసినా సరే ఒక 3 ఆర్టికల్స్ మ్యాక్సిమం 6 మార్క్స్ మాత్రమే ఇస్తారు. నాకు 20 ఆర్టికల్ ఉన్నాయి కదా, 40 మార్క్స్ యాడ్ అవుతాయి అంటే యాడ్ కావు. తర్వాత టీచింగ్ ఎక్స్పీరియన్స్, 20 ఏళ్ళ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ ఫస్ట్ 5 ఇయర్స్ మాత్రమే కన్సిడర్ చేస్తారు. ఇయర్కి 2 మార్కుల చొప్పున ఇక్కడ 10 మార్క్స్ ఉంటాయి. అయితే ఇప్పుడు సపోజ్ గ్రాడ్యుయేషన్లో హైయెస్ట్ మార్క్స్ వచ్చినాయి 21, 21 + 25 46, 46 + 25 56, 66, 71, 71 + 10 81, 81 + 6 87, 87 + 10 97, 97 + అవార్డులో కూడా కట్ ఆఫ్ ఉంది. ఎవరికి ఎన్ని అవార్డులన్నా రాని మ్యాక్సిమం మార్క్స్ 3 అనేది వస్తాయి. 97 + 3 టోటల్ 100 మార్క్స్ ఇలా క్యాలిక్యులేట్ చేస్తారు. అదే మన ఎగ్జామ్ పరంగా 50% వెయిటేజ్ కాబట్టి ఈ 100 మార్కులను 50% లాగా కన్సిడర్ చేస్తే బై 2 వేసుకోవాలి. సపోజ్ మనకు ఒక 50 అకాడమిక్ స్కోర్ ఉందనుకోండి, మనకు ఎగ్జామ్లో 25 మార్క్స్ యాడ్ అవుతాయి అనమాట. ఎవరికైనా 80 మార్క్స్ వచ్చి ఉంటే ఇందులో 40 మార్క్స్ ఎగ్జామ్లో యాడ్ అవుతాయి అనమాట. ఇది క్లియర్ అనుకుంటాను. కమింగ్ టు ద నెక్స్ట్ స్లైడ్. అయితే ఎగ్జాంపుల్స్ చూద్దాం మనం. ఇది క్యాండిడేట్ ఏ పరిస్థితి. క్యాండిడేట్ ఏ అంటే ఇతనికి పిహెచ్డి లేదు, అంటే చాలామంది ఈ క్యాండిడేట్సే ఉంటారు. ఈ క్యాండిడేట్ ఏముంది, గ్రాడ్యుయేషన్ చేశాడు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాడు, పిహెచ్డి అయితే లేదు, నెట్ సెట్ క్వాలిఫై ఉన్నాడు. ఇతనికి 8+5 13 మార్క్స్ రావు. ఇది కేటగిరీ కట్ ఆఫ్ ఉంటుంది కదా, హైయెస్ట్ మార్క్స్ 10. ఇక్కడ 10 యాడ్ అవుతాయి అనమాట. 19 + 23 42, 42 + 10 52, 52 మార్క్స్ వస్తాయి. 52 మార్క్స్ అకాడమిక్ స్కోర్ అనమాట. అంటే ఎగ్జామ్లో 26 మార్క్స్ యాడ్ అవుతాయి. ఇతనికి రీసెర్చ్ పేపర్స్ లేవు, టీచింగ్ ఎక్స్పీరియన్స్ లేదు, పిహెచ్డి లేదు, కాబట్టి 26 మార్క్స్ యాడ్ అవుతాయి. తర్వాత కమింగ్ టు ద క్యాండిడేట్ బి. క్యాండిడేట్ బికి ఇతను పిహెచ్డి చేసిండు కాబట్టి కంపల్సరీ పబ్లికేషన్స్ అయితే ఉంటాయి. సరే, ఒక 2 పబ్లికేషన్స్ ఉన్నాయి అనుకోండి. అయితే గ్రాడ్యుయేషన్ యాజ్ యూజువల్ 60 to 80% ఎక్కువ మంది ఉంటారు కాబట్టి 19 మార్క్స్ ఇక్కడ యాడ్ అవుతాయి. తర్వాత 23 మార్క్స్, మొత్తం 42 ప్లస్ పిహెచ్డి కలపడం వల్ల 42 + 25 67 మార్క్స్ అయ్యాయి. 67 మార్క్స్ అయ్యాయి. ఇతడు నెట్ విత్ జేఆర్ఎఫ్ ఉన్నాడు, ఎంగేజ్లో పిహెచ్డి చేసిండు అనుకుందాం. తర్వాత సెట్ కూడా ఉంది. 10 + 5 15 మార్క్స్ కావు. కేటగిరీ కట్ ఆఫ్ అనేది 10. కాబట్టి 67 + 10 77. ఒక పబ్లికేషన్ పిహెచ్డి ఉంటే పబ్లికేషన్స్ కూడా ఉంటాయి కాబట్టి 77 + 4 81 మార్క్స్. 81 మార్క్స్ అకాడమిక్ స్కోర్ అయితే ఎగ్జామ్లో 40.5 మార్క్స్ అనేది ఎగ్జామ్లో యాడ్ అవుతాయి. కమింగ్ టు ద
క్యాండిడేట్ సి క్యాండిడేట్ సి ఏంటంటే చాలా పెద్దోడు అనుకుందాం. అయితే అతను ఎప్పుడో చాలా రోజుల కింద పిహెచ్డి అయిపోయింది, చాలా టీచింగ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది అనుకుందాం. అయితే సేమ్ అతనికి 62% గ్రాడ్యుయేషన్లు వచ్చినాయి. 19+23 42, 42 + 25 67, 67 + 5 ఓన్లీ సెట్ మాత్రమే క్వాలిఫై అనుకుందాం. 72 రీసెర్చ్ పబ్లికేషన్స్ ఉన్నాయి కదా, కాబట్టి 76 అయినాయి. 76 మళ్ళీ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఒక 6 ఏళ్ళు ఉంది. 6 ఏళ్ళు ఉన్నా కూడా 5 ఏళ్ళే కన్సిడర్ చేస్తారు. మ్యాక్సిమం 10 మార్క్స్ అలాట్ చేస్తారు. కాబట్టి 76 + 10 86 మార్క్స్ అకాడమిక్ స్కోర్ ఉంది. అంటే ఎగ్జామ్లో ఇతనికి 43 మార్క్స్ యాడ్ అవుతాయి. ఇది గుర్తుపెట్టుకోండి. అయితే కమింగ్ టు ద కంపారిజన్ ఆఫ్ 3 క్యాండిడేట్స్, కంపారిజన్ చేస్తే ఇప్పుడు ఏ క్యాండిడేట్స్ చాలామంది ఉంటారు, బి క్యాండిడేట్స్ కూడా తక్కువ మందే ఉంటారు, సి క్యాండిడేట్స్ ఇంకా తక్కువ మందే ఉంటారని అనుకోవాలి. తర్వాత ఇప్పుడు ఏ క్యాండిడేట్తో పోలిస్తే గ్రాడ్యుయేషన్లో పెద్ద ఎఫెక్ట్ ఏం పడదు, పోస్ట్ గ్రాడ్యుయేషన్లో కూడా ఎఫెక్ట్ ఏం పడదు. ఎందుకంటే 60 to 80% ఉన్న వాళ్ళందరికీ 60 to 80% ఉన్న వాళ్ళందరికీ 23 మార్క్సే కాబట్టి అక్కడ పెద్ద ఎఫెక్ట్ పడదు. ఎఫెక్ట్ పడేదంతా పిహెచ్డి దగ్గరనే ఎఫెక్ట్ పడుతుంది. ఒక్కటేసారి 25 మార్క్స్ యాడ్ అవుతుండే, యాక్చువల్ మార్క్స్లో 12.5 మార్క్స్ ఎగ్జామ్లో యాడ్ అవుతాయి. అయితే ఇది లింక్ ఉంటుంది. ఎందుకంటే రీసెర్చ్ పబ్లికేషన్స్లో పిహెచ్డీలో కంపల్సరీ ఉంటాయి. ప్రీ పిహెచ్డీలో పబ్లికేషన్ ఉండాలంటారు. తర్వాత పిహెచ్డీలో కూడా ప్రీ పిహెచ్డీలో పిహెచ్డీ అవుతున్నప్పుడు కూడా పబ్లికేషన్ ఉండాలంటారు. కాబట్టి అట్లీస్ట్ 2 లేదా 3 పబ్లికేషన్ ఈజీగా ఉంటాయి. నేను ఇక్కడ 4 మార్క్స్ అయినా వేసిన, ఇక్కడ 6 మార్క్స్ యాడ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అంటే ఇక్కడ 25 + 6 అంటే 31 మార్క్స్. 31 మార్క్స్ అంటే 15.5 మార్క్స్ ఎగ్జామ్లో యాడ్ అవుతున్నాయి. ఇది పెద్ద దెబ్బ అవుతుంది పిహెచ్డి లేని వాళ్ళకు. ఇక క్యాండిడేట్ సి గురించి అయితే చెప్పనవసరం లేదు. వాళ్ళకి టీచింగ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటే 10 మార్కులు ఈజీగా యాడ్ అవుతాయి. కాబట్టి అయితే ఇప్పుడు అసలు కథ ఇప్పుడు ఉంది. నెక్స్ట్ స్లైడ్ చూడండి. నెక్స్ట్ స్లైడ్ చూస్తే ఒక క్యాండిడేట్ ఏకి 110 మార్కులు వచ్చాయి అనుకుందాం. క్యాండిడేట్ ఏకి 110 మార్కులు వచ్చాయి అనుకుందాం. క్యాండిడేట్ బి అండ్ సికి 60 మార్క్సే వచ్చాయి అనుకుందాం. బీకి 60 మార్క్సే, సికి 60 మార్క్సే. ఆ 60 మార్క్స్ కూడా ఎందుకు పెట్టినా అంటే జనరల్ క్యాండిడేట్కి రిటర్న్ ఎగ్జామ్లో 40% మార్క్స్ రావాలి. అయితే 40% మార్క్సే వచ్చాయి అని అనుకుందాము. ఇక్కడ 110 మార్కులు వచ్చినా కూడా రిటర్న్ టెస్ట్లో అతనికి యాడ్ అయ్యేది 29.3 మార్క్స్, ఇతనికి యాడ్ అయ్యేది 16 మార్క్స్, ఇతనికి యాడ్ అయ్యేది 16 మార్క్స్. కానీ ఇంటర్వ్యూలో అందరికీ సమానంగా 6 మార్క్సే వచ్చినాయి అనుకుందాం. 10కు 6 వచ్చినాయి అనుకుందాం. అందులో ఏమి డిస్క్రిమినేట్ చేయలేదు. అయితే ఈ 150కి 110 మార్కులు వచ్చినా కూడా వీళ్ళ వెనుకనే ఉంటారు. పిహెచ్డి లేని క్యాండిడేట్ చాలా వెనుకబడే ఉంటాడు. అంటే దానికి దీనికి ఎంత తేడా ఉంటుందంటే, సపోజ్ ఈ పిహెచ్డి క్యాండిడేట్కి 60 మార్క్స్ వస్తే కనీసం నీకు 115 మార్క్స్ రావాలి. పిహెచ్డి వాళ్ళకి 60 మార్కులు రిటర్న్ ఎగ్జామ్లు వస్తే ఓన్లీ పిహెచ్డి ఉన్న వాళ్ళని దాటేయాలంటే నీకు కనీసం 115 మార్కులు రావాలి. అదే టీచింగ్ ఎక్స్పీరియన్స్ విత్ పిహెచ్డి ఉన్న వాళ్ళు ఆ మార్కులు రావాలంటే 125 మార్కులు రావాలి. 125 మార్కులు అంటే మామూలు విషయం కాదు. అంటే పిహెచ్డి ఉన్న క్యాండిడేట్తో పోలిస్తే పిహెచ్డి లేని క్యాండిడేట్ రిటర్న్ ఎగ్జామ్లో ఒక 55 మార్కులు ఎక్కువ సంపాదించాలంటే నేను ఏదో 2కిగా 60 మార్క్స్ అని వేసిన. ఇప్పుడు అతను పిహెచ్డి క్యాండిడేటే, అతను రాస్తే 150కి ఒక 90 మార్కులు వచ్చినాయి అనుకోండి. 90 + 55 145 మార్క్స్ ఎవరికన్నా వచ్చే ఛాన్స్ ఉందా? 150కి 145 మార్కులు కాంపిటేటివ్ ఎగ్జామ్లో వచ్చే ఛాన్స్ ఉందా? అదే నార్మల్గా టీచింగ్ ఎక్స్పీరియన్స్ విత్ పిహెచ్డి ఉన్న క్యాండిడేట్తో అయితే అతనికి టీచింగ్ క్యాండిడేట్ సి లాంటి వాళ్ళ కంటే మీకు ఎక్కువ సీట్ రావాలి, జాబ్ రావాలి అనుకుంటే ఇతనికి ఒక 90 మార్క్స్ వస్తే
మీకు 160 మార్క్స్ వస్తే తప్ప జాబ్ రాదు. 150కి 155 మార్కులు ఎప్పుడన్నా వస్తుందా? ఇది పాసిబుల్. కాబట్టి ఇక మీరే ఆలోచించుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయం కంపల్సరీ కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైబ్రరీ సైన్స్ రిలేటెడ్ వాళ్ళైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. సబ్జెక్టు వీడియోస్ కూడా ఇందులో పోస్ట్ చేస్తాను కాబట్టి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.